శాసనసభలో ఆమోదించిన బిల్లులపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్లు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నిర్దేశించవచ్చా అనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. జూలై 29 నాటికి దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలంటూ గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని 14 కీలక ప్రశ్నలను సుప్రీంకోర్టుని అడిగారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఈ అంశంపై విచారణ షెడ్యూల్ను జూలై 29 ఖరారు చేసి ఆగస్టులో విచారణ ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.